హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. అండ్ ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో ఈ ఛానల్లో మీకు అన్ని లేటెస్ట్ అప్డేట్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ యొక్క అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి, మీకు టిప్స్ కానివ్వండి, స్ట్రాటజీస్ అండ్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, సో ఇలా అన్నీ మీకు ఈ ఛానల్లో దొరుకుతుంది. అండ్ అప్డేట్స్ ఒకటే కాకుండా అండ్ ఆల్సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ, ఎంటీఎస్, ఇలా అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అండ్ ఆల్సో బ్యాంక్స్, ఐబిపిఎస్, పిఓ, క్లర్క్, సో ఎక్సెట్రా అన్ని ఎగ్జామ్స్ అండ్ ఆల్సో రైల్వేస్, ఆర్ఆర్బి, ఏఎల్పి, ఎన్టీపీసీ, ఎక్సెట్రా. సో ఇలా అన్ని ఎగ్జామ్స్కి యూస్ అయ్యే జనరల్ స్టడీస్, స్టాటిక్ జీకే, ఇంగ్లీష్, ఇవన్నీ కూడా మీకు కరెంట్ అఫైర్స్ కానివ్వండి అన్నీ మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో పీవైక్యూస్ కూడా మీకు ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. సో ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, యూ కెన్ హ్యావ్ ఇట్, ప్లాన్స్ ఎట్ ఇట్. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో ఇంకా ఈరోజు వీడియోలోకి మనం వచ్చేద్దాము. సో ఈరోజు వీడియో ఏంటి? ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక షార్ట్ నోటీస్ని రిలీజ్ చేసింది. సో ఆ షార్ట్ నోటీస్లో ఏంటంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్ట్ ఉంటుంది, సో కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3 పోస్ట్ మీకు రిలీజ్ చేశారు ఆ షార్ట్ నోటీస్లోని. సో ఆ షార్ట్ నోటీస్లోని మీకు ఇన్ డీటెయిల్గా ఏమేమి ఉన్నాయి, అఫీషియల్ అంటే అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఎప్పుడు అది అప్లికేషన్ ఫామ్ అనేది దొరుకుతుంది, ఇవన్నీ మనం ఎప్పుడు అనేది వీడియోలో చూసుకున్నాము. ఓకే, ఎఫ్సిఐ అంటే ఏంటి అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మీకు అందరికీ తెలుసు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని. అసలు దీని యొక్క మేజర్ రోల్ ఏంటి, దీని కీ ఫంక్షన్స్ ఏంటి, అసలు ఇది ఏం చేస్తుంది ఏంటి ఎఫ్సిఐ అని దాని గురించి వస్తే, సో ఎఫ్సిఐ అనేది మనందరికీ తెలుసు ఫార్మర్స్ ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు పండించిన తర్వాత వచ్చిన వరిని కానీ, గ్రెయిన్స్ని కానీ, సీడ్స్ ఎక్సెట్రా అన్నిటినీ ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో అంత అమౌంట్కి అది ఒక్కొక్కసారి మార్కెట్లో సెల్ అవ్వదు. సో మీరు ఎంఎస్పి అని కూడా వినుంటారు, మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పి. సో మినిమం సపోర్ట్ ప్రైస్ని పెట్టి గవర్నమెంట్ అనేది ఇక్కడ ఫార్మర్స్ దగ్గర ఉన్న అన్నిటినీ కూడా కొనుక్కుంటూ ఉంటుంది. సో కొనుక్కోవాలి అని అంటే గవర్నమెంట్ కానీ లేకపోతే పర్టికులర్ స్టేట్ మినిస్టర్ కానీ వచ్చి అది ఎంత ఏంటి అని చెప్పి కొనుక్కోవడం అనేది జరగదు. సో వాళ్ళకి ఉండాల్సిన పనులు వాళ్ళకు ఉన్నాయి. సో వీటి కోసం ఫార్మర్స్ యొక్క వెల్ఫేర్ కోసము, ఈ యొక్క ప్రాసెస్ కోసము, ఎంఎస్పి కోసము ఈ ఎఫ్సిఐని ఫార్మేషన్ చేశారు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో దీని ద్వారా ఏంటంటే ఫార్మర్స్ నుంచి ఆ గ్రెయిన్స్ అన్నింటినీ వేర్ హౌసెస్లో పెట్టుకుని, లైక్ స్టోర్ గోడౌన్స్లో పెట్టుకుని అవి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్కి ఇస్తుంటారు. సో స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు ఏంటి, అక్కడి నుంచి మనకు దొరికేవి ఏంటి, రేషన్ షాప్స్లో అవి సప్లై అవుతుంటాయి గవర్నమెంట్ పరంగా. సో అవి మన వరకు వస్తుంటాయి వితిన్ తక్కువ అమౌంట్లోని. సో ఇది దీని యొక్క ప్రాసెస్. ఇట్స్ జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్. ఎఫ్సిఐ ఏం చేస్తుందా అన్నది నేను జస్ట్ మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చాను అంతే. సో ఇవన్నీ కీ ఫంక్షన్స్ అనమాట ఏంటి ఎఫ్సిఐకి. సో ఎఫ్సిఐ ఈ పోస్ట్ని రిలీజ్ చేసింది ఏంటి, కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3. సో కేటగిరీ 2 పోస్ట్ అంటే ఏ పోస్ట్, సో కేటగిరీ 2 అంటే మేనేజర్ లెవెల్ పోస్ట్ అనమాట కేటగిరీ 2లోని. సో మీరు ఇక్కడ చూడొచ్చు కేటగిరీ 2లోని 6,221 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మేనేజర్ పోస్ట్ ఉంటుంది. కేటగిరీ 3లో ఏంటి అంటే మీకు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ వస్తుంది. ఓకే, కేటగిరీ 3లోని అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ మీకు వస్తుంది. సో ఇక్కడ 27,000+ వేకెన్సీస్ మనం చూడొచ్చు. సో ఇక్కడ శాలరీ ఏంటంటే మీకు ఇన్ హ్యాండ్ వచ్చే శాలరీ ఆబ్వియస్గా 65,000+ ఉంటుంది మేనేజర్స్కి. అండ్ అసిస్టెంట్ మేనేజర్స్ సంగతి వస్తే 50,000+ మీకు శాలరీ అనేది దొరుకుతుంది. ఓకే, ఇది అనేది ఇప్పుడు షార్ట్ నోటీస్ అయితే డిక్లేర్ చేశారు, బట్ నోటిఫికేషన్ అనేది December 1st వీక్లో
వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిసెంబర్ 1st వీక్ ఎండింగ్ లోపు వచ్చేస్తుంది. సో వితిన్ 1 వీక్లో వచ్చేస్తుంది మీకు నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ అందులోనే మీకు అప్లికేషన్ ఎప్పటి నుంచి ఆన్లైన్లో ఉంటుంది అండ్ స్టార్టింగ్ డేట్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు దొరుకుతుంది అక్కడే అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో రిలీజ్ చేస్తే. సో ఏం సెక్షన్స్ ఉంటాయి ఇందులో ఈ ఎగ్జామ్లో అంటే మనందరూ తెలిసినట్టుగానే కామన్గా చూస్తూనే ఉంటాం మనము. ఏంటి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, ప్రతి సెక్షన్కి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, 15 మినిట్స్ టైం ఉంటుంది ప్రతి సెక్షన్కి. సో ఇంగ్లీష్ ఉంటుంది, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అదే రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఈ 4 సెక్షన్స్ ఉంటాయి ఇక్కడ. 100 మార్క్స్ మొత్తం టోటల్గా మీకు 60 మినిట్స్ టైం ఉంటుంది. ఓకే, సో ఇది ఫేజ్ 1లోని మీకు ఇది 2 phases జరుగుతుంది ఎగ్జామ్, phase 1 అండ్ phase 2. సో phase 1లో జరిగే పేపర్లోని మీకు ఈ సెక్షన్స్ ఉంటాయి. ఇన్ని మార్క్స్కి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అండ్ 15 మినిట్స్ ఆఫ్ టైంలోని మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంటే టోటల్గా ఈచ్ సెక్షన్కి 15 మినిట్స్ అంటే టోటల్గా 60 మినిట్స్ మీకు టైం ఉంటుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వస్తే, సో ఎలిజిబిలిటీ వచ్చి ఏజ్ 18 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఓకే, FCI ఏ పోస్ట్ అయినా అప్లై చేయాలనుకుంటే. అండ్ ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ చూసుకోవచ్చు. అండ్ ఓబీసీకి ప్లస్ 3 ఇయర్స్ అండ్ PWBDకి ప్లస్ 10 ఇయర్స్. సో ఇది ఏజ్ రిలాక్సేషన్. ఓకే, అండ్ ఎడ్యుకేషన్ పరంగా వస్తే మీకు సర్టైన్ ఇది మనం తర్వాత డిస్కస్ చేద్దాము. మీకు మీ ఎలిజిబిలిటీ ఉన్న కోర్స్లో ఉన్న ఫీల్డ్లో మీరు ఎందులో అయితే చేశారో అక్కడ మీకు 60% అనేది ఉండాలి. సో మీకు ఏ ఏరియాలో మీరు డిగ్రీ చేసి ఉండాలి మీరు అని అంటే పోస్ట్ బట్టి అది వేరే అవుతూ ఉంటుంది. సో అందుకే మీకు పోస్ట్ బట్టి ఇక్కడ పర్టికులర్గా నేను డివిజన్ చేశాను. సో ఫస్ట్ ఇవి అన్నీ కూడా కేటగిరీ 2 పోస్ట్ అనమాట. ఓకే, అంటే మేనేజర్ పోస్ట్ ఇది. సో మేనేజర్, టెక్నికల్ మేనేజర్ అని అనుకుంటే మీకు BSc అగ్రికల్చర్ చేసి ఉండాలి మీరు, ఆర్ఎల్స్ BE కానీ బీటెక్ ఇన్ ఫుడ్ సైన్స్లో మీరు BE కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి. ఏ పోస్ట్కి టెక్నికల్గా మేనేజర్ టెక్నికల్ ఫీల్డ్లోని మీకు BSc అగ్రికల్చర్ కానీ BE బీటెక్ ఇన్ ఫుడ్ సైన్స్లో కానీ మీకు ఈ యొక్క సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, ఎలిజిబిలిటీ. సో మేనేజర్ సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్ మేనేజర్ అని అంటే ఆబ్వియస్గా మీరు సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. మీ యొక్క గ్రాడ్యుయేషన్లో సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. అండ్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్. సో మీకు ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఎలిజిబిలిటీ ఉండాలి. అంటే మీరు ఈ ఫీల్డ్లోని మేనేజర్గా ఉంటారు. సో మీకు ఎలిజిబిలిటీ కూడా అదే అనమాట. ఓకేనా. నెక్స్ట్ మేనేజర్ ఇన్ హిందీ. సో హిందీ అని అంటే మాస్టర్స్ ఇన్ హిందీ అంటే హిందీలోని మాస్టర్స్ చేసి ఉండాలి విత్ ఏ సబ్జెక్ట్. ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి మీరు చేసిన మాస్టర్స్లోని. సో ఇది కేటగిరీ 2 అనమాట. మేనేజర్స్ పోస్ట్కి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటి అని చెప్పి ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్స్ అనమాట. అంటే కేటగిరీ 3 పోస్ట్. కేటగిరీ 3 పోస్ట్. మనము FCI పోస్ట్ ఏ పోస్ట్ అయినా చూసుకొని మీరు FCIలోని అదొక మంచి బోర్డు. అక్కడ మీకు జాబ్ ప్రొఫైల్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, వర్క్ పరంగా కానీ మీకు జాబ్ ప్రొఫైల్ కానీ శాలరీ కానీ మీకు పీస్ఫుల్ లైఫ్ కానీ మీకు వచ్చే అలవెన్సెస్ కానీ అన్నీ మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది FCIలోని. సో ఎక్కువ మంది దాని మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు FCI పోస్ట్ వేకెన్సీస్ మీద, పోస్ట్ మీద జాబ్ క్రాక్ చేయడానికి. సో ఈ ఆపర్చునిటీని మీరు లూజ్ చేసుకోవద్దు. ఓకే, యూజ్ చేసుకోండి. డోంట్ వేస్ట్ దిస్ ఆపర్చునిటీ. యూజ్ చేసుకోండి. ఓకే, ప్రిపేర్ అవ్వండి కరెక్ట్గా. ఎగ్జామ్ ఇప్పుడు ఇంకా అఫీషియల్గా అయితే ఇంకా రాలేదు. సో ఒకసారి వెబ్సైట్లో వచ్చాక మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అండ్ అప్లికేషన్ ఫామ్ ఎప్పటి వరకు మీకు ఆన్లైన్లో ఉంటుంది ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని
ఏ సిలబస్ ఎంత ఎప్పుడు కంప్లీట్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకుని స్ట్రిక్ట్గా కూర్చుని చదవగలిగితే ఖచ్చితంగా మీరు క్రాక్ చేయొచ్చు FCI ఎగ్జామ్. అఫీషియల్గా మీకు వెబ్సైట్లో వచ్చిన తర్వాత నోటిఫికేషన్ నేను ఇంకో సెషన్ చేస్తాను. లైక్ సిలబస్ ఏంటి, స్ట్రాటజీ మీది ఎలా ఉండాలి, సో డే వైజ్గా షెడ్యూల్స్ ఎలా చేసుకోవాలి అన్నది నేను మీకు క్లియర్గా ఇన్డెప్త్గా నేను ఒక సెషన్ చేసి మీ ముందు పెడతాను. సో దాన్ని మీరు ఫాలో అయిపోండి. ఆల్రెడీ SSC GD మీద ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేసి నేను మీకు పెట్టున్నాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, SSC GD ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే యూ కెన్ జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. అండ్ RRB NTPC మీద సూన్గా నేను మీకు ఇంకో స్ట్రాటజీ సెషన్ నేను ఇంకోటి తీసుకొస్తాను. సో డే వైజ్ షెడ్యూల్ మీకు ఎలా ఉండాలి, పర్ డే ఎన్ని అవర్స్ చదవాలి, ఏ టాపిక్స్ కవర్ చేసుకుంటూ చదవాలి, సిలబస్ అన్ని సెక్షన్స్లో ఉన్న సిలబస్ అన్నీ నేను మీకు కవర్ చేసి అది కూడా ఇంకో సెషన్ నేను తీసుకొస్తాను. సో ఓకే, ఎవరైనా దానికి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే, మీరు ప్రిపేర్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీలో మీ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళకి మీరు షేర్ చేయండి, ఈ ఛానల్ని షేర్ చేయండి. సో నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే బెల్ ఐకాన్ మీకు తెలుస్తుంది నేను అప్లోడ్ చేయగానే వీడియో. ఓకే, మీకు అన్ని ఛానల్స్తో కంపేర్ చేస్తే మీకు ఈ ఛానల్లోని టైం వేస్ట్ అనేది ఉండదు. వ్యూస్ కోసం నేనేం కంటెంట్ ప్రిపేర్ చేయట్లేదు. సో ఒక వాల్యుబుల్ కంటెంట్ మీకు ఒక 10 minutesలో అవుతుంది అంటే నేను అది 9 minutesలో అవడానికి ట్రై చేసి నేను మీకు పెట్టేస్తూ ఉంటాను. వీడియోస్ అనేవి ఎక్కువ ల్యాగింగ్ ఉండదు, మీకు కరెక్ట్గా అప్రాప్రియేట్ కరెక్ట్ కంటెంట్ ఉంటుంది, ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ మీకు ఉంటుంది. ఓకే, యూస్ఫుల్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. నెక్స్ట్, సో ఇక్కడ ఇప్పుడు ఇంకా టాపిక్లో వస్తే కేటగిరీ 3 పోస్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్. సో నేను చెప్పాను కదా అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ మీకు కేటగిరీ 3లో చూసుకోవచ్చు అని చెప్పి. సో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టెక్నికల్ ఫీల్డ్లోని మీకు ఎలిజిబిలిటీ ఏంటి అంటే BSc in అగ్రికల్చర్ ఆర్ BSc in botany, జియాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫుడ్ సైన్స్. సో వీటి అన్నింటిలోని మీరు BSc చేసుంటే, BSc ఇన్ ఎనీ ఫీల్డ్ ఆర్ BSc ఇన్ అగ్రికల్చర్ కనుక చేసుంటే మీరు ఈ యొక్క పర్టికులర్ ఫీల్డ్కి ఒక పోస్ట్కి యూ ఆర్ ఎలిజిబుల్ అండ్ యూ కెన్ ఆల్సో అప్లై ఫర్ దట్. ఏంటి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టెక్నికల్ ఫీల్డ్. అండ్ కమింగ్ టు సెకండ్ పోస్ట్ AGM అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అకౌంట్స్ ఫీల్డ్లోని మీకు బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చేసి ఉండాలి. ఓకే, బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ చేసి ఉండాలి, AGM ఇన్ అకౌంట్ సెక్షన్. సో నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఇది కూడా టెక్నికల్ ఫీల్డే. సో దీనికి కూడా సేమ్ ఇదే ఎలిజిబిలిటీ అనమాట, అందుకే నేను పర్టికులర్గా రాయలేదు. సేమ్ ఇదే అంటే ఇదే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్ రెండింటికి అప్లై చేసుకోవచ్చు. అసిస్ట్ గ్రేడ్ 3కి కూడా సేమ్ ఇదే. ఓకే, అసిస్టెంట్ గ్రేడ్ 3కి కూడా సేమ్ ఇదే ఎలిజిబిలిటీ. BSc ఇన్ అగ్రికల్చర్, BSc ఇన్ బాటనీ, జియాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్, మైక్రోబయాలజీ. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. సో దీనికైతే అప్లై చేయండి. సో లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే ప్రీవియస్ ఇయర్స్ చూసుకుంటే మీకు అప్లికేషన్ ఫీ 800 ఉంది. సో ఇప్పుడు మారచ్చు తగ్గచ్చు చెప్పలేదు, ఇంకా అఫీషియల్గా రాలేదు కాబట్టి నేను చెప్పకూడదు. బట్ చెప్తున్నా లాస్ట్ ఇయర్ అది ఉంది కాబట్టి 800 ఉంటుంది. సో తగ్గచ్చు పెరగచ్చు చెప్పలేము, లేకపోతే 800 ఉండొచ్చు. ఓకే, అంటే అప్లికేషన్ ఫీ మీకు 800 ఉండొచ్చు. సో ఇది ఈరోజు సెషన్. ఓకే, ఐ హోప్ యూ ఆల్ మీకు బాగా యూస్ అయ్యిందని అనుకుంటున్నా, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నా. సో నేను ఇప్పుడు మీకు వీడియోలో చెప్పింది కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఫర్దర్గా ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కూడా యూ కెన్ క్లియర్ యువర్ డౌట్స్. అంటే నన్ను అడగచ్చు కామెంట్ సెక్షన్లోని, నేను అన్ని చెక్ చేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు. సో ఐ విల్ ఆన్సర్ ఫర్ యువర్ డౌట్స్ ఆల్సో. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వీడియోలో క్లియర్ కాని డౌట్స్ ఇంకేమైనా ఉంటే మీకు ఏంటి ఈ నోటిఫికేషన్ FCI పరంగా కానీ ఇంకేదైనా జాబ్స్ పరంగా ఇంకేమైనా నోటిఫికేషన్స్ పరంగా ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. ఆర్ ఎల్స్ ఇఫ్ మీకు ఇంకేమైనా ప్రాబ్లం ఉంది మీకు, సో మీరు కమెంట్ సెక్షన్లో వీఆర్ నాట్ కంఫర్టబుల్ అని అనుకుంటే
అనుకుంటే యూ కెన్ ఆల్సో మెసేజ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూ కెన్ ఆల్సో మెసేజ్ ఇన్ మెయిల్. సో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో అక్కడ కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ కానీ పీడిఎఫ్స్ కానీ ఎగ్జామ్ యొక్క నోటిఫికేషన్ యొక్క అన్నీ మీకు అప్డేట్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. నేను ఈ వీడియో కింద కమెంట్ సెషన్లో పిన్ చేస్తాను. అన్ని లింక్స్ అన్ని మెన్షన్ చేస్తాను. సో దాని ద్వారా యూ కెన్ జాయిన్ ఇఫ్ యూ వాంట్. సో అన్ని అప్డేట్స్ కోసం మీకు టెలిగ్రామ్ అండ్ ఇన్స్టా జాయిన్ అవ్వండి. సో మీ ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉన్నా సరే కింద కమెంట్ చేయడం మర్చిపోవద్దు. డోంట్ ఫెయిల్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం ఛానల్ని వదిలి వెళ్ళొద్దు. ఓకే, సో బాయ్ ఆస్పిరెంట్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మంచి వీడియోతోని నేను మళ్ళీ ఇంకా మీ ముందుకు వచ్చేస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్. బాయ్ ఆస్పిరెంట్స్.